సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ తీరు వివాదాస్పదంగా మారింది. జడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై నారాయణవనం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం వదిలేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్కు తాళం వేశారు. కార్యాలయంలోని సిబ్బంది అంతా బయటకు పంపేసి తాళం వేశారు. దీంతో సుమన్ తీరుపై తహసీల్దార్ రోజారాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కలెక్టర్ సూచించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే సుమన్ ఎంఆర్ఓ ఆఫీస్ కి తాళం వేశారో అసలు దీని వెనుక కారణాలు ఏంటంటారు? మూల్య గత కొంతకాలంగా కూడా ఈ కోనేటి ఆదిమూలం కుటుంబం అక్కడ వివాదాల్లో చిక్కుంటోంది. ముఖ్యంగా కోనేటి ఆదిమూలం గత ఏడాది మహిళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించారు అనేది కొంత వివాదాస్పదమైంది. దీంతో ఆయన టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం, హైకోర్టులో దీని కేసు అంతా కూడా జరిగింది అప్పట్లో. అయితే అది ఇంకా దానికి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో కొంత ఆయన ఇబ్బంది పడుతున్నారు అనేది ఎక్కువగా వినపడుతుంది. అంటే ఆయన ఇబ్బంది పడుతున్నారా అనేది దానికంటే కూడా ఆయన ఎక్కువగా వైసీపీ నేతలతోనే స్నేహం చేస్తున్నారు, అలాగే కొంత ఆయన వర్గాన్ని ఆయన తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ లేదా కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలోనే తనకు ప్రోటోకాల్ అది కల్పించడం లేదంటూ కూడా 1-2 రోజుల క్రితం ఆయన కలెక్టర్ ముందే కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాస్త గట్టిగా మాట్లాడటం అన్ని జరిగినాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జడ్పీటీసీగా ఉన్నటువంటి ఆయన కుమారుడు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లపై నారాయణవరం ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. అయితే గత కొంతకాలంగా కూడా అంటే తన ట్రాక్టర్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఇక్కడ వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. అంటే 2-3 వర్గాలు ఉన్నాయి. అక్కడ 2-3 వర్గాల్లో ఒక వర్గం ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉంది. అయితే ఒక వర్గం ట్రాక్టర్లని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అనేది కొంత వీళ్ళు చేస్తున్నటువంటి వాదన. అయితే ఇప్పుడు తాజాగా సుమన్ ఏం చేశారంటే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే కారణంతో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి ఆ ట్రాక్టర్లన్నీ కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత వాటిని వదిలేశారు. అంటే ఎంఆర్ఓ వదిలేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, అంటే నేను తీసుకొచ్చిన ట్రాక్టర్లను అక్రమ రవాణా చేస్తున్నారనే కారణంతో నేను తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు వదిలేస్తున్నారు, అంటే ఎవరికి మీరు భయపడుతున్నారు, ఎవరి మాటలు మీరు వింటున్నారు అంటూ కూడా కొంత ఆయన ఎంఆర్ఓ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ కి సుమన్ తాళం కూడా వేశారు. దీంతో కార్యాలయంలో సిబ్బంది అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇక వెంటనే ఈ వ్యవహారాన్ని స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో రోజారాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అలాగే స్థానిక కలెక్టర్ సూచనల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక కలెక్టర్ కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి ఒక ప్రజాప్రతినిధి తాళం వేయటం ఏంటి, అది కూడా ఒక జడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి అంతా కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతోనే ఈ కేసు కూడా నమోదైనట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, మరి ఇప్పుడు అక్రమ ఇసుక రవాణాపై ఏదైతే ఫిర్యాదు చేశారో దాని తర్వాత వదిలేశారు అనంతరం, సో దీనిపైన ఏమైనా ఎంఆర్ఓ స్పందించారంటారా? ఇప్పటి వరకు స్పష్టత ఇచ్చారు? ప్రస్తుతానికైతే ఈ ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లడం అనేది కొంత అంటే ప్రభుత్వం చట్టపరంగా చేసింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్లొచ్చు ఎవరన్నా అవసరాల కోసం అని చెప్పారు. కాబట్టి అసలు ఇది అక్రమ రవాణానా లేదంటే వ్యక్తిగతంగా తీసుకెళ్లారా ఏంటనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. అయితే దాన్ని మాత్రం ఎంఆర్ఓ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, వెంటనే పంపించేశారు. అంటే ఎమ్మెల్యే కొడుకుని నేను చెప్తే మీరు వినరా అనే కొంత ఆగ్రహం కూడా అక్కడ సుమన్ వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే కొంత ఈ పరిణామం అనేది ఆగ్రహం అంటే ఇట్లా వివాదం తీసుకు వెళ్ళినట్టుగా కూడా అర్థమవుతుంది. మరి దీనిపై అంటే కలెక్టర్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, ఒకవేళ కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. రైట్, ఇప్పుడు మరి ఇసుక రవాణా లోపాలపై ఆల్రెడీ ఏమైనా ఎంఆర్ఓ మరియు టీడీపీ నేతల మధ్య పాత విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా? అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి అంటే సమాచారం లేదు, కానీ నియోజకవర్గంలో మాత్రం ఈ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి అయితే తీవ్ర సంచలనం. అంటే గత కొంతకాలంగా కూడా అక్కడ ఒకసారి కాదు చాలా చోట్ల ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ రాయలసీమ ప్రాంతాల్లో కూడా అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో కూడా మైలవరం నియోజకవర్గంలో కూడా మనం చూసాం. ఇబ్రహీంపట్నంలో ఫెరీ వద్ద కృష్ణానదిలో ఇసుక పడుతున్నారు. ఇదంతా కూడా ఈ అధికారంలో ఉన్న పార్టీలు అక్రమ ఇసుక రవాణా అనేది సహజంగా జరిగేది. ఇది దీనిపై ప్రభుత్వాలు చూసి చూడనట్టు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఈ అంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకెళ్లొచ్చు, ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లొచ్చు,
ఒక లారీల విషయంలో మాత్రం మీరు డబ్బులు కట్టాలనో సంథింగ్ ఏదో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఇంకా అంటే స్థానిక నాయకులు కానీ లేదా జిల్లా మంత్రి కానీ ఎవరు కూడా స్పందించలేదు. మరి ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఈ ఇసుక అక్రమ రవాణా జరిగితే దాన్ని అడ్డుకట్ట వేస్తారా లేదా? ఎందుకంటే టీడీపీ నేతలు పదే పదే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని వైసీపీ అధికారంలో ఉన్న విమర్శలు చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఏవి అడుగులు వేస్తారో ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ తీరు వివాదాస్పదంగా మారింది. జడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై నారాయణవరం ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం కూడా దాన్ని వదిలేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్కు తాళం వేశారు. కార్యాలయంలోని సిబ్బంది అంతా కూడా బయటకు పంపేసి తాళం వేశారు. దీంతో సుమన్ తీరుపై తహసీల్దార్ రోజారాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కలెక్టర్ సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ కేసుపై పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దర్యాప్తు కూడా చేపట్టాల్సి ఉంది. ఇది ప్రస్తుతం అయితే ఇది అక్రమంగా వచ్చిందా లేదా వ్యక్తిగతంగా అనే అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చూడాల్సింది ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది.